ఇబ్బంది పెడుతున్నాను నేను, ఎందుకంటే లంచ్ టైం కాబట్టి. ముఖ్యంగా పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఓన్లీ పెద్దయ్య గౌడ్ గారి టీం కదా. అందులో ఏంటంటే పెద్దయ్య గౌడ్ గారి టీంలోని నేను డేటా వెరిఫై చేస్తున్న సందర్భంలోని మేలో ఏజెన్సీ తీసుకుని 26 పాలసీలు చేసినట్టుగా లింక్ అవుతున్నట్టుగా కనిపించింది నాకు. వెంటనే ఎలాగైనా సరే కలవాలని, ఇవాళ వర్షంలో వద్దండి అన్నారు ఆయన. మే 27 2024, ఇప్పుడు 26 అయింది ఇప్పటికి. అంటే ఎన్నాళ్ళైంది? 2 నెలలు అయింది అంతే మ్యాక్సిమం కదా. అంటే దీంట్లో ఏంటంటే మనకి మనం తలుచుకుంటే చేయగలం, మనం తలుచుకోకపోతే చేయలేం కదా. మనం తలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీలో కలగాలని చెప్పేసి ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే, మీకు ఏంటంటే కొత్త కాబట్టి మీరు ఏమీ కూడా టెన్షన్ పడద్దు. కనిపించిన వాళ్ళని కనిపించినట్టు వ్యాపారం అడగండి. ఏం అడుగుతారు? ఎల్ఐసి పాలసీ అడగాలి కదా. ఎల్ఐసి పాలసీ ఏంటి అంటే మళ్ళీ అక్కడ డౌట్. మీ వెనకాల పెద్దగా కూడా ఉన్నారో మీకు ఏం కావాలంటే చేసి పెడతారు. ప్రస్తుతానికి మాత్రం ఏం కావాలంటే చేసి పెట్టేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మీరు ఇండివిజువల్గా మీరు పార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్గా ఒకే ఒక పాలసీ, ఏది ఉమంగ్ పాలసీ ఉంది, ఎక్సలెంట్ పాలసీ ఎల్ఐసిలో. ఏంటంటే మీకు ఇంకా తెలియదు కాబట్టి చెప్పేస్తున్నాను, ఏంటి ఆ పాలసీ ఏంటని అడగడం పద్ధతి కాదు. అందుకని ఏంటంటే ఉమంగ్ అనేటువంటి పాలసీ చాలా ఎక్సలెంట్ పాలసీ. మార్కెట్లోని మనం ఎవరికి చెప్పినా కూడా నో అనే అవకాశం లేదు. అర్థమైంది కదా. ఏమిటి ఆ పాలసీ అంటే, ఉదాహరణకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టు, 15 సంవత్సరాలు కట్టు. 15 సంవత్సరాల తర్వాత నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు చెప్పుకుని జీవితాంతం ఎల్ఐసి దగ్గర నుంచి తీసుకో. అర్థమైంది మీకు? సంవత్సరం అంటే ఎగ్జాంపుల్ చెప్పా, అందరూ సంవత్సరాలు 1,00,000 రూపాయలు కడతారని కాదు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టు, 15 సంవత్సరాలే కట్టు. 15 సంవత్సరాల తర్వాత నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఎల్ఐసీ నీకు పే చేస్తుంది. ఎన్నాళ్ళు? జీవితాంతం. నీ తదనంతరం మళ్ళీ ఇంకొక 70-80 లక్షల రూపాయలు మీ కుటుంబానికి కూడా అందుతాయి. అంతే కదండి. ఇది జీవన మంత్రం. లేదు, తక్కువ కట్టేటువంటి జీవన లాభం కూడా ఉంది. 3 లక్షల రూపాయల సమ్మేషన్తో స్టార్ట్ అవుతుంది. అది జీవన లాభం. 16 సంవత్సరాలే ప్రీమియం కడతాడు, 20 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఆ పాలసీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం తక్కువ ప్రీమియం పే చేసి ఎక్కువ లాభాన్ని తీసుకునేటువంటి పాలసీ జీవన లాభం. అర్థమైంది కదా. ఈ 2 పాలసీలు ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. ఈ 2 పాలసీలని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మన ధ్యేయం ఎలా ఉండాలి? ఈ మంత్ ఎండింగ్ లోపల 20 పాలసీలను గ్యాదర్ చేయగలగాలి.